అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. శతమానం భవతి. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी। अम्मा ఈ రోజు మా అన్నయ్య పుట్టినరోజు. తన జీవితంలో సంతోషపడిన క్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎప్పుడూ ఏదో ఒక సమస్య చుట్టుముడుతూనే ఉంది. అయినా సరే ఆయన అందరి మంచి కోరుకున్నారు. అంతేకాని ఏనాడూ తనకిలా జరిగిందని బాధపడలేదు. ఈ పుట్టినరోజు నుంచైనా అన్నయ్య జీవితం ఆనందంగా ఉండేలా చూడు. హారతి తీసుకోండి. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్స్ చెల్లెమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు రా వాసు. నన్ను ఆశీర్వదించమ్మా. చల్లగా ఉండు, చల్లగా ఉండరా. మీ ఆశీర్వాదం కంటే విలువైనది ఏదీ లేదమ్మా. చల్లగా ఉండరా. రే వాసు, పుట్టినరోజు శుభాకాంక్షలు రా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ రాము. హ్యాపీ బర్త్డే టు యూ అండి. హ్యాపీ బర్త్డే మావయ్య. సంతోషం బాబు. హ్యాపీ బర్త్డే నాన్న. బంగారం. లేవండి లేవండి లేవండి, చల్లగా ఉండండి. బావుండ్రా వాసు. నువ్వు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టలేవు కాబట్టి వాళ్లే నీ కాళ్ళకి దండం పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. చాందిని, నువ్వు పార్దు ఆశీర్వాదం తీసుకోండి. వద్దమ్మా, కడుపుతో ఉన్నప్పుడు కిందకి వంగకూడదు. చల్లగా ఉండు తల్లి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మావయ్య. హ్యాపీ బర్త్డే. అవును, అందరూ ఉన్నారు గాని ఆ మిడుగుడ్లదేది కనిపించట్లేదు. ఏమే రాము, అది ఎక్కడికైనా వెళ్ళిందా? సరిపోయిందమ్మమ్మా. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి గనక వేస్తే భగ్గుమంటుంది. ఒకవేళ నీలిమ బయటికెళ్తే మాత్రం రాముకి చెప్పి వెళ్తుందా? ఏమిటని? అది ఉన్నంతసేపు చిరాగ్గా ఉంటుంది. కనిపించకపోతే అదేదైనా చేస్తుందేమోనని అనుమానంగా కూడా ఉంటుంది. సరిపోయింది. హ్యాపీ బర్త్డే టు యూ. కార్తీక్, నువ్వేమైనా బొకే ఆర్డర్ చేసావా? ఆహా లేదమ్మా. ఎవరు ఆర్డర్ ఇవ్వలేదండి. నేనే అంకుల్కి సర్ప్రైజ్ చేద్దామని ఇస్తున్నాను. అంకుల్, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ అమ్మా. ఏంటి నీలిమా, అందరికన్నా ప్రత్యేకంగా బొకే ఇచ్చి మరీ చెప్తున్నావు? ఏంటి సంగతి? బర్త్డే విషెస్ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేస్తే ఇంకే ఉంటుంది. పుట్టినరోజు నాడు మర్చిపోలేని గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. మళ్ళీ పుట్టినరోజు వచ్చేంత వరకు అది మర్చిపోలేని అనుభూతినివ్వాలి. అప్పుడు కదా నిజమైన విషెస్ అవుతాయి. నువ్వు తెచ్చిన బొకేకి ఇంత క్లాస్ చెప్పడం అవసరం నీలిమా? బొకే ఒకటి అయితే నేనే చెప్పేదాన్ని కాదు పార్థు. అంకుల్ మనసు మురిసిపోయేలాంటి గొప్ప గిఫ్ట్ ఇంకొకటి ఉంది. సర్ప్రైజా? 1 minute.
గిఫ్ట్. ఏంటమ్మా? తీసుకోండి. ఏంటమ్మా ఇది? తీసుకోండి. తీసి చూడండి అంకుల్. మీరే కాదు, అందరూ సర్ప్రైజ్ అవుతారు. మీనాక్షి, చూసారు అంకుల్, మీ పుట్టినరోజు నాడు మీ ప్రాణాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను. మీరు హ్యాపీనా? చాలా థ్యాంక్స్ అమ్మా. గొప్ప గిఫ్ట్ ఇచ్చావు. అందుకే భాను, ఈ సెలబ్రేషన్స్ మీ ఇంటి దగ్గర చేద్దామన్నాను, కానీ నువ్వు ఒప్పుకోలేదు. అందుకే నేనే వెళ్ళి ఆంటీ ఫోటో తీసుకొచ్చాను. అదేంటి నీలిమా, నువ్వు ఏవండి, ఎవరు తెస్తే ఏంటి, తెచ్చింది కదా చాలు. ఎందుకు వెర్రి నవ్వు? నిన్ను వెర్రిదాన్ని చేశాను కదా భాను. అందరి ముందు వెర్రి ముఖం వేసుకొని నిలబడేలా చేశాను కదా. ఆనందించొద్దా? మనుషులతో ఆడుకోనేలేమా, ఏదో ఒక రోజు శిక్షిస్తారు, కానీ మనసులతో ఆడుకోవద్దు. అది ఇప్పుడు గెలిచినా ఎప్పుడో ఒకప్పుడు ఓడిపోక తప్పదు. అప్పుడు నిన్నెవరూ క్షమించరు. ఏంటి భాను, వేదంతం చెప్తున్నావా? వాస్తవాన్ని తెలుసుకోమంటున్నాను. నేనే తప్పు చేయలేదే. మీ నాన్నగారికి నువ్వివ్వాలనుకున్న గిఫ్ట్ నేనిచ్చాను. నీకు రావాల్సిన క్రెడిట్ నేను కొట్టేశాను. ఛీ, నా కూతురు ఇలా కూడా ఆలోచించలేకపోయింది అని ఆయన మనసులోకి వచ్చేలా చేశాను. నీకు బలం పెరిగిపోతుందనే కదా నువ్వు నాకు ఎదురు తిరుగుతున్నావు. మరి ఆ బలం తగ్గాలి అంటే నీ బలగం నీకు వ్యతిరేకంగా మారాలి కదా. చూసావా నీలో ఎంత స్వార్థం ఉందో? మనసులో ఇంత కుట్ర పెట్టుకుని పేదాల మీద నవ్వు పెట్టుకుని మా అమ్మ ఫోటో మా నాన్నకిచ్చావు. నీ మనసులో ఉన్న స్వార్థం అక్కడున్న వాళ్ళెవరికీ తెలియకపోవచ్చు, కానీ పైలోకంలో ఉన్న మా అమ్మకు తెలియదంటావా? తెలిసినా మీ అమ్మ ఆత్మొచ్చి అందరికీ సాక్ష్యం చెప్పలేదు కదా. నా బుద్ధి ఇది అని బయట పెట్టలేదు కదా. ఈ మాటలు నిన్ను ఓదార్చుకోవడానికి సరిపోతాయి, కానీ నన్ను ఎదిరించడానికి కాదు. అసలు నీకేం కావాలి నీలిమా? ఎందుకు నా మీద అంత పగబట్టావు? ఇంకా నీకు అర్థం కాలేదా? నేను కోరుకుంది దక్కకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. ఎందుకు చేయి జార్చుకున్నానా అని నన్ను నేను ఎన్నోసార్లు ప్రశ్నించుకుంటాను. అది ఒక వస్తువైనా, నేను కోరుకున్న మనిషైనా. నేనిక్కడికి వచ్చిందే కార్తిక్ కోసం. నేను బతకాలన్నది కార్తిక్ కోసం. అలాంటి కార్తిక్ నీ మెళ్ళో తాళి కట్టాడు. విడాకులతో మీరు విడిపోతారు, మా విడాకులు కట్టుకొని మేము కలుద్దామనుకుంటే నువ్వు నీ ప్రేమతో కార్తిక్ ని మార్చేశావు. ఎంతో ప్రేమించిన నన్ను ఒక స్నేహితురాల్లాగే చూసేలా చేశావు. ఇష్టపడకుండా నీ మెళ్ళో తాళి కట్టిన కార్తీక్ ని నువ్వు లేకుండా బతకలేను అనే పరిస్థితికి తీసుకొచ్చావు. కుటుంబం మొత్తాన్ని నీ వైపుకు తిప్పుకున్నావు. వాళ్ళందరూ నేను మహారాణిని చూస్తున్నట్టు చూస్తున్నారు. నన్ను ఒక పరాయిదాన్లా, ఒక పురుగులాగా చూస్తున్నారు. ఇదంతా నీ వల్లే జరుగుతుంది. మరి ఇన్ని చేసిన నిన్ను వదిలేయాలా? అంతకంత పగ తీర్చుకోవాలి కదా. అందుకే మీ నాన్న పుట్టినరోజు నాడు కూడా నీకు మనశ్శాంతి లేకుండా చేశాను.
మనస్ఫూర్తిగా నువ్వు ఆయనతో ఆనందాన్ని పంచుకోలేకుండా చేశాను. అనుక్షణం నరకం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇది ఇక్కడితో అయిపోలేదు. నేను ఏం చేస్తాను నీ ఊహకు కూడా అందదు. ఏం చేస్తానో నువ్వు తెలుసుకోలేవు కూడా. కానీ పట్టపగలే నీకు చుక్కలు కనపడతాయి. నీ వాళ్ళ మధ్యనే నువ్వు బుక్కిరి బిక్కిరైపోతావు. అది ఈ రోజు జరగబోయేది. అసలు నిన్ను ఏంటమ్మా బాను, నీలిమ నేనేమని అంటుందా? నువ్వు భలేవాడివి పార్దు. ఇప్పుడు భానుకి అందరి సపోర్ట్ ఉంది. నేనొక్కదాన్నే ఒంటరిని. అలాంటిది నేను భానునేమంటాను అని ఎలా ఉండగలుగుతాను చెప్పు? నువ్వు ఒంటరిగా ఉన్నా నక్కలాంటి దానివని నాకు తెలుసు నీలిమ. ఎదుటి వాళ్ళను పీక్కు తినడమే నీ జీవితాశయం అని కూడా నాకు తెలుసు. నువ్వు అమాయకత్వం నటించుకో, నేను నమ్మను. చూసావా భాను, మీ అన్నయ్యకి నువ్వంటే ఎంత అభిమానమో. నువ్వు నన్ను తిట్టినా నేను నిన్ను తిట్టాననుకుంటున్నాడు. ఏమీ లేదు పార్థు. భాను వాళ్ళ అమ్మగారి ఫోటోని నేను తీసుకొచ్చాను కదా, అందుకే మీ చెల్లెలు ఫీల్ అవుతుంది అంతే. నేను తననేదో అన్నానని నువ్వెక్కువ ఫీల్ అవ్వకు. ఏంటమ్మా, నిజంగా అంతేనా? అంతకు మించి ఏముంటుందన్నయ్య? ఏదో ఒక రకంగా నన్ను బాధ పెట్టడమే నీలిమ ఆశయం కదా. వదిలే. మేడం, కొరియర్. కొరియరా? అయినా ఇప్పుడు కొరియర్ ఏంటి? మళ్ళీ నీలిమ ఏమైనా చేస్తుందా? అసలే ఏం చేస్తుందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. ఏముంది అందులో? మాకు తెలియదు బామ్మగారు. తెలియకుండా మేమెలా తీసుకుంటాము? బుక్ చేసింది మీ వాళ్ళే కదండి. ఏమో, అందులో ఏ బాంబు అయినా ఉంటే. ఇది కొరియర్ బామ్మగారు, ఇందులో బాంబులు ఎందుకుంటాయి? ఏమో నాకేం తెలుసు. నువ్వు అది ఇచ్చి వెళ్ళిపోతావు. అది డమాలని పేలిందే అనుకో, మేమేమైపోవాలి? ఎందుకు బామ్మ అతను అనవసరంగా భయపెడతావు? ఉండు, నేను వస్తాను. నువ్వు బాగు చాందిని, నేనే వెళ్తాను. ఏం అక్కర్లేదులే. నేనేదో వీడిని సరదాగా ఆట పట్టిస్తుంటే నువ్వెందుకు అంత భయపడతావు? ఆవిడే కాదు బామ్మగారు, నేను కూడా భయపడ్డాను మీ మాటలకి. ఏడ్చావులే, ఇటివ్వు. బామ్మగారు ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ బామ్మగారు. ఇందా వెళ్ళు. ఇటు ఇవ్వండి బామ్మ. ఏంటే? అదెందుకే? పార్దుని తెమ్మని నేనే అడిగాను బామ్మ. నాకు డెలివరీ అయ్యేసరికి చలికాలం వస్తుంది కదా, పుట్టేది పాపైనా బాబైనా స్వెటర్ అల్లుదామని. చూసావా అమ్మమ్మ, అమ్మ కాబోతున్నాను అనేసరికి మమకారం ఎలా పెరిగిందో. కడుపులో బిడ్డ పడగానే తన పిల్లల గురించి ఎలా ఆలోచిస్తుందో. అందుకే కదే తల్లిని మించిన దైవం లేదు అంటారు. ప్రాణాలకి తెగించి జన్మనిస్తుంది,
ప్రాణం కన్నా ఎక్కువగా పిల్లల్ని చూసుకుంటుంది. చివరికి అదే పిల్లల కోసం ప్రాణత్యాగమైనా చేస్తుంది. ఆ ప్రేమలో త్యాగమే తప్ప స్వార్థం ఉండదు. పేగు తెంచుకోగానే ఆ బంధం అలా ముడిపడిపోతుంది. వదినా 2 స్వెటర్లు అల్లనా? ఏంటి కవల పిల్లలు పుడతారనుకుంటున్నావా? కాదొదినా, నాతో పాటు నువ్వు కూడా కలుస్తావేమో అని అడుగుతున్నా. త్వరలో నువ్వు కూడా శుభవార్త చెప్పావనుకో, 2 పిల్లలకి నేనే స్వెటర్లు అల్లుతాను. అయితే భాను, ఇక నువ్వెందుకు వెనకడుగు వేస్తావు? ఆ శుభవార్త ఏదో త్వరగా మాకు చెప్పేసే. ఏంటి అలా చూస్తావు? నీ ఆడపడుచు మాట కాదంటావా? మీ అత్తగారి కోరిక తీర్చను అంటావా? అసలే మీ ఆయన చాటుమాటుగా మల్లెపూలు కూడా తెస్తున్నాడు. ఇంకా ఎందుకు, నువ్వు అనేసేయి. నేనేమీ అనలేని పరిస్థితుల్లో నీలిమ నన్ను ఇరికించింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏంటండి, ఇప్పటికే పంపించేయాలి కదా. ఇప్పుడు ఫోన్ చేసి బాయిలెడ్ అంటారేంటి? సరే, మా వాళ్ళని పంపిస్తాను, పంపించేసేయండి. రాము, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? అదేంటి కార్తిక్ అలా అడుగుతావు? ఏం చేయాలో చెప్పు. మావి కోసం కేక్ ఆర్డర్ ఇచ్చాను. వాళ్ళ బాయ్ లేడంట. అడ్రస్ చెప్తాను, వెళ్ళి తీసుకొస్తావా? అలాగే కార్తిక్, ఇప్పుడే వెళ్తాను. ఏంటి కార్తీక్, పాపం రామలక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటోంది కదా, తన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? నేనే వెళ్ళేవాడిని నీలిమా, కానీ జూమ్ మీటింగ్ ఒకటి ఉంది, అందుకే రామలక్ష్మిని పంపిస్తున్నాను. ఆహా, నిన్ను వెళ్ళమనటం లేదు కార్తీక్. రాము అవసరం లేదు, నేనే వెళ్తాను అంటున్నాను. నా మీద నీకెందుకు అంత ప్రేమ? నువ్వేం అవసరం లేదులే, నేనే వెళ్ళొస్తా. పని వాళ్ళ మీద నాకంత ప్రేమ ఉండదు రాము. ఇంట్లో పని చేసుకుంటున్నావు కదా, అది డిస్టర్బ్ చేయడం ఎందుకు? పైగా ఆ కేక్ తీసుకురావటం నాకు చాలా అవసరం. నీకు అవసరమా? ఏంటి అవసరం? అదేంటి పార్దు అలా అంటావు? నేను కూడా ఈ ఇంట్లో మనిషినే కదా. అంకుల్ కోసం బొకే తెచ్చాను, ఫోటో తెచ్చాను, ఇప్పుడు కేక్ కూడా తీసుకొస్తాను అంటున్నాను. ఇందులో తప్పే ఉంది? భయపడాల్సిన అవసరం ఏముంది? నీలిమ వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. ఇప్పుడు నీలిమని ఎలాగైనా ఆపాలి. నిన్న కాక మొన్నొచ్చిన నువ్వే ఇంటి మనిషివైతే, రాము చిన్నప్పటి నుంచి భానుతో కలిసి పెరిగింది, ఈ ఇంట్లో పిల్లలా తిరిగింది. తను పరాయిదెలా అవుతుంది? పని మనిషి ఎలా అవుతుంది? ఇదంతా నీకెలా తెలుసు బావా? తెలియడానికి ఏముంది కార్తీక్, భాను ఎన్నోసార్లు చెప్పింది కదా. సర్లే బావా, నీలిమ వెళ్తానంటుంది కదా, వెళ్ళని. ఎందుకులే కార్తీక్, నేను ఎలాగో ఇప్పుడు బయటకు వెళ్తున్నాను. అడ్రస్ నాకు సెండ్ చేయి, నేను తీసుకొస్తాను. సరే. చూడరా, అంతా నీకోసమే. కేకా? రేయ్, కేక్ కట్ చేయడాలు, సెలబ్రేట్ చేసుకోవడాలు అవన్నీ చిన్నపిల్లలు చేయాల్సినవిరా. నన్ను మరీ చిన్నపిల్లాడిని చేసేసి ఏంట్రా ఈ హడావిడి? ఒరే వాసు, పుట్టినరోజంటే మన జీవితం తరిగిపోతుందని అర్థంరా. ఇంకా మిగిలిన జీవితమైనా సంతోషంగా ఉండాలని ఈ రోజు అంత ఆనందంగా చేసుకుంటారు. అందరం కలిశాక జరుగుతున్న మొదటి పండగ లాంటిది ఇది, కాదనుకురా. అమ్మేం చెప్పిందో అర్థమైంది కదా. చెల్లెమ్మా, నువ్వైనా చెప్పమ్మా, ఈ వయసులో ఇవన్నీ ఏంటి? నాకు అదోలా అవుతామ్మా. అందరూ మనవాళ్లమే ఉన్నాం కదా, ఆనందంగా ఉన్నాం.
ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది చెప్పండి? మా ఆనందాన్ని కాదని మీరు మమ్మల్ని బాధ పెడతారా? ఇంకేం హ్యాపీ బర్త్డే సాంగ్ ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిందే. చెయ్యిరా. హ్యాపీ బర్త్డే టు యు. ఆగనయ్యా. ఏంటి భాను ఇది? నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఇంతకీ నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను. సారీ ఆంటీ, ఎప్పుడు మీకు తోడుగా ఈ ఇంట్లో ఉండాలి అనుకున్నాను, కానీ ఇలా వెళ్ళిపోవాల్సి వస్తుందని నేనెప్పుడు ఊహించలేదు. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నానండి. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని సాబ్ కాబట్టి జరుగుతుంది.